शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. స్తోత్రపరంగా 53 శ్లోకము, భాష్యపరంగా 66 శ్లోకము. ఉత్తరః గోపతిః గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృత్ భోక్తా కపీంద్రః భూరి దక్షిణః. జన్మ సంసార బంధనాత్ ఉత్తరతీతి ఉత్తరః. జన్మ ఉన్నది అంటే దానికి సంసారము, ఆ సంసారం ఉన్నది అంటే అందులో బంధాలు. వీటన్నింటి నుంచి ఉత్తరించిపోయి ఉన్నది కాబట్టి ఆ ఆత్మతత్వాన్ని ఉత్తరమని పిలుస్తాము. కాక సర్వోత్కృష్టః ఇతివా, అన్నింటికన్నా ఉత్కృష్టము, ఉత్తమము కాబట్టి అది ఉత్తరము. ఉత్తరం, ఉత్కృష్టం, ఉత్తమం, ఉన్నతం అన్నీ అదే కాబట్టి అది ఉత్తరః అయి ఉన్నది. విశ్వస్మాత్ ఇంద్రః ఉత్తరః ఇతి శృతేః. విశ్వస్మాత్, విశ్వం అంటే అన్ని, సర్వం అనర్థం. సర్వాన్ని మించి ఇంద్రము శ్రేష్టమై ఉన్నది కాబట్టి అది ఉత్తరః అయి ఉన్నది అని మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. గవాం పాలనాత్ గోపవేషధరః గోపతిః. గోవులను పాలిస్తూ ఉండడం చేత, గోపవేషాన్ని ధరించి ఉండడం చేత ఆయన గోపతిః అయి ఉన్నాడు. గౌః మహీ తస్యాః పతిత్వాత్ వా. గోవు అంటే భూమి అని కూడా అర్థమున్నది. దానికి పతి అయి దాన్ని పాలిస్తూ ఉన్నాడు కాబట్టి గోపతి. ఆ తర్వాత సమస్త భూతాని పాలయన్ రక్షకః జగతః ఇతి గోప్తా. సమస్త భూతాలను పాలిస్తూ ఉండడం చేత, ఈ జగత్తు యొక్క రక్షకుడై ఉండడం చేత ఆయన గోప్తా అయి ఉన్నాడు. నా కర్మణా నా జ్ఞానకర్మభ్యాం వా గమ్యతే కింటు జ్ఞానేన గమ్యతే ఇతి జ్ఞానగమ్యః. కర్మల వల్ల గాని, జ్ఞానకర్మలు అంటే ఉపాసనల వల్ల కానీ నా గమ్యతే తెలియబడేవాడు కాదు. కింటు కానీ జ్ఞానేనా జ్ఞానం వల్ల మాత్రము గమ్యతే తెలియబడేవాడు. కర్మోపాసనల వల్ల కర్మనిష్ఠ మార్గంతో తెలియబడేవాడు కాదు, కానీ జ్ఞాన మార్గం వల్ల మాత్రము తెలియబడేవాడు అయి ఉండడం చేత జ్ఞానగమ్యః. కాలేన అపరిచ్ఛిన్నత్వాత్ పురా అపి భవతి ఇతి పురాతనః. అపరిచ్ఛిన్నమైన కాలము, కాలము 3 విధాలుగా ఉంటుంది. సృష్టి కాలము, స్థితి కాలము, లయకాలము అని. ఏ విధంగా కూడా త్రికాలాలకు లోబడి పరిచ్ఛిన్నమైపోయే తత్వం కాదు. త్రికాలాలను మించి ఉండడం చేత కాలాతీతమైన తత్వం కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పటినుంచో ఉన్నది. అందుకని పురాతనః. శరీరారంభక భూతానాం భరణాత్ ప్రాణరూపధరః శరీరభూతభృత్. శరీరాలను ప్రారంభించుకుని జన్మలను తెచ్చుకునే భూతాలే ఉన్నాయో ప్రాణులు, వాటిని భరిస్తూ ఉండడం చేత ఏ విధంగా అంటే ప్రాణరూపంగా శరీరాలను తెచ్చుకున్న జీవులను ప్రాణాధారమైన స్వరూపంగా భరిస్తూ ఉండడం చేత ఆయన శరీరభూతభృత్ అయి ఉన్నారు. పాలకత్వాత్ భోక్త, పాలిస్తూ ఉండడం చేత భోక్తగా ఉన్నాడు. లేదా పరమానంద సందోహ సంభోగాత్వా భోక్త. పరమానందాలు అన్న సందోహము, సమూహం ఉన్నది. ఆనందం, ప్రమోదం, మోదం మొదలైనవన్నీ.
ప్రియము అటువంటివన్నీ. ఆ సమూహంతో కూడి ఉండి సకల భోగాలను అనుభవిస్తూ ఉండడం చేత ఆయన భోక్త అయి ఉన్నాడు. ఇతి నామ్నాం పంచమం వివృతం. దీంతో 500 నామాలకు వివరణ పూర్తయింది. కపిః చాసౌ ఇంద్రః చ ఇతి. ఆయన కపి ఇంద్రుడు అయి ఉండడం చేత కపీంద్రుడు. కాక కపులలో శ్రేష్ఠుడు, ఇంద్రం అంటే శ్రేష్టత్వం, అయి ఉండడం చేత కపీంద్రుడు. కపి అంటే ఏంటో చూద్దాము. కపిః వరాహః. వరాహాన్ని కపి అని పిలుస్తారు. ఇక్కడ వరాహం వపుః ఆస్థితః కపీంద్రః. కపి అంటే వరాహం కాబట్టి వరాహ రూపాన్ని ధరించి ఉండడం చేత ఆయన కపీంద్రుడై ఉన్నాడు. కాక కపీనాం వానరాణాం ఇంద్రః కపీంద్రః రాఘవః వా. కపులకు అంటే వానరులకు ఇంద్రుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు కాబట్టి రాఘవుడు రామచంద్రమూర్తి కపీంద్రుడు. ఆ తర్వాత భూరయః బహ్వ్యః యజ్ఞదక్షిణాః ధర్మమర్యాదాం దర్శయతః యజ్ఞం కుర్వతః విద్యంతే ఇతి భూరి దక్షిణః. భూరయః అంటే చాలా ఎక్కువ, బహ్వ్యః ఎన్నో రకాలైన యజ్ఞ దక్షిణలతో కూడి ఉన్న యజ్ఞాన్ని ధర్మ మర్యాదను చూపిస్తూ ప్రదర్శిస్తూ చేస్తూ ఉండడం చేత ఆయన భూరి దక్షిణః అయి ఉన్నాడు. ఆ తర్వాత సోమపః అమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయః జయః సత్యసంధః దాసార్హః సాత్వతాం పతిః. సోమం పిబతి సర్వయజ్ఞేషు యష్టవ్య దేవతా రూపేణ ఇతి సోమపః. సర్వయజ్ఞాల్లో ఏ దేవతలైతే పూజింపబడుతూ ఉన్నారో ఆ దేవతా రూపాల్లో సోమాన్ని పానం చేస్తూ ఉండడం చేత ఆయన సోమపః అయి ఉన్నారు. కాక ధర్మ మర్యాదాం దర్శయన్ యజమాన రూపేణ వా సోమపః. ధర్మ మర్యాదను చూపిస్తూ యజమాన రూపంగా ఉండడం చేత ఆయన సోమపః అయి ఉన్నారు. తర్వాత స్వాత్మ అమృతరసం పిబన్ అమృతపః. యజ్ఞాల్లో కర్మల్లో రకరకాల సోమపానాలను చేయడం ఒకవైపు, ఆత్మారామత్వంతో స్వాత్మ అమృత రసాన్ని పానం చేస్తూ ఉన్నారు కాబట్టి అమృతపః అయి ఉన్నారు మరోవైపు. అసురైః హ్రియమాణం అమృతం రక్షిత్వా దేవాన్ పాయయిత్వా స్వయమపి అపిబత్ ఇతి వా. ఆ దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న సమయంలో అసురుల చేత అపహరించబడుతూ ఉన్న అమృతాన్ని రక్షిస్తూ దాన్ని దేవతల చేత తాగిస్తూ తాను కూడా దాన్ని తాగుతూ ఉండడం చేత ఆయన అమృతపః అయి ఉన్నారు. సోమరూపేణ ఔషధీః పోషయన్ సోమః. చంద్రస్వరూపంగా ఓషధులను పోషిస్తూ వాటికి పుష్టి కలిగిస్తూ ఉండడం చేత సోమః అయి ఉన్నారు. ఉమయా సహితః శివః వా. సోమః అన్నదానికి చంద్రుడనే కాక మరో అర్థము సా ఉమా, ఉమతో సహా అని. కాబట్టి ఉమా సహితంగా ఉన్న శివస్వరూపంగా ఉన్నారు అని సోమః అన్న నామానికి అర్థము. పురూన్ బహూన్ జయతీతి పురుజిత్. ఎన్నో పురాలను జయిస్తూ ఉండడం చేత ఆయన పురుజిత్ అయి ఉన్నారు. విశ్వరూపత్వాత్ పురుహు. పురు అంటే పురం అనే అర్థం కాదు, ఇంకొక అర్థం కూడా ఉన్నది. విశ్వరూపము, చాలా పెద్దది అని అర్థము. ఆ విధంగా ఉత్కృష్టత్వాత్ సత్తమః.
పైగా ఉత్కృష్టమై ఉండడం చేత ఆయన సత్తముడు. విశ్వరూపంగా పురు విశాలంగా గొప్పగా ఉండడమే కాక ఉత్కృష్టమై ఉండడం చేత సత్తముడు. పురుహుచ్చ అసౌ సత్తమహచ్చ ఇతి పురు సత్తమః. ఆ విధంగా ఒకవైపు పురు, ఒకవైపు సత్తమః రెండు కలిపి గొప్ప ఉత్కృష్టత అయి ఉన్నాడు పురుసత్తమః అని ఆ నామానికి అర్థము. వినయం దండం కరోతి దుష్టానామితి వినయః. దుష్టులకు దండన శిక్షణ ఇస్తూ ఉంటారు, శిక్ష ఇస్తూ ఉంటారు. వినయం అంటే దండం, శిక్ష అని అర్థం ఉన్నది. కాబట్టి ఆయన వినయః అయి ఉన్నారు. సమస్తాని భూతాని జయతీతి జయః. సమస్త భూతాలను జయిస్తూ ఉంటారు, అందుకని ఆయన జయః అయి ఉన్నారు. సత్యసంధా సంకల్పః అస్య ఇతి సత్యసంధః. సత్యమైన సంధానము అంటే సంకల్పము ఆయనది, కాబట్టి ఆయన సత్యసంధుడు. సత్య సంకల్పః ఇది శృతేః. సత్య సంకల్పుడాయన అని మనకు వేదమే చెప్తూ ఉన్నది. దాసః దానం తం అర్హతీతి దాసార్హః. దాసము అంటే దానము అని అర్థము. ఆ దానానికి అర్హుడై ఉన్నాడు కాబట్టి ఆయన దాసార్హుడు. కాక దశార్హ కులోద్భవాత్వా. దశార్హ కులంలో ఉద్భవించి ఉండడం చేత ఆయన దాసార్హుడై ఉన్నాడు. వృష్ణి వంశంలో నుంచి వచ్చినందుకు ఆయన వార్ష్ణేయుడై ఉన్నాడు. వసుదేవుడి నుండి వచ్చినందుకు ఆయన వాసుదేవుడు. శూరుడి వంశం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన శౌరి. ఆ విధంగా దశార్హుల వంశం నుంచి వచ్చినందుకు ఆయన దాసార్హః. సాత్వతం నామ తంత్రం. సాత్వతం అంటే అదొక రకమైన తంత్రము. తత్కరోతి తదాచష్టే ఇతి. అసాత్వతమన్న తంత్రాన్ని తయారు చేసినవాడు, దాన్ని ఉపదేశించినవాడు అని నిచికృతే విప్రత్యయే నిలోపే చకృతే పదం సాత్వత్. సాత్వత్ అన్న పదం ఎట్లా తయారవుతుంది అని ఇక్కడ ఒక పాణిని వ్యాకరణ సూత్రాన్ని ఇచ్చారు. తేషాం పతి, అటువంటి సాత్వతులకు పతి అయి ఉన్నాడు అంటే వాళ్లకు యోగక్షేమాలను కలిగిస్తూ ఉంటాడు. ఇది కాబట్టి ఆ విధంగా ఆయన సాత్వతాం పతి అయి ఉన్నారు. ఆ తర్వాత జీవః వినయిత సాక్షి ముకుందః అమిత విక్రమః అంభోనిధిః అనంతాత్మ మహోదతిశయః అంతకః. ప్రాణాన్ క్షేత్రజ్ఞ రూపేణ ధారయన్ జీవః ఉచ్యతే. ప్రాణాలను క్షేత్రజ్ఞుడి రూపంగా ధరించి ఉండడం చేత ఆయన జీవః అన్న నామంతో చెప్పబడుతూ ఉంటారు. వినయిత్వం వినయిత తాంచ సాక్షాత్ పశ్యతి ప్రజానామితి వినయిత సాక్షి. వినయిత సాక్షి అన్న నామాన్ని ఒకే పదంగా తీసుకుంటే అందులో వినయిత అంటే వినయిత్వం, వినయం కలిగి ఉండడం. ఆ విధంగా వినయాన్ని కలిగి ఉన్న ప్రజలను సాక్షాత్తుగా పశ్యతి చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన వినయిత సాక్షి. అథవా లేకపోతే వినయిత అన్న నామాన్ని వేరుగా, అసాక్షి అన్న నామాన్ని వేరుగా చూసామంటే నైతేహే గతివాచినః రూపం వినయిత. నడిపిస్తూ ఉన్నవాడు కాబట్టి ఆయన వినయిత. అసాక్షి అసాక్షాత్ దృష్ట ఆత్మ అతిరిక్తం వస్తు న పశ్యతీతి అర్థః. అసాక్షి అంటే చూడట్లేదు, చూడడు అని అర్థం. ద్రష్ట కాదు అని. దేన్ని చూడడు ఆయన అంటే ఆత్మకు వ్యతిరేకమైన దాన్ని, ఏ వస్తువును ఆయన చూడడు అని అసాక్షి అన్న నామానికి అర్థము. కాక ముక్తిం దదాతీతి ముకుందః. ముక్తిని, మోక్షాన్ని ప్రదానం చేస్తాడు కాబట్టి ఆయన ముకుందుడు. ముకుందము అన్న నామం ఎట్లా కలిగింది అంటే ఆ పదము
పురుషోదరాదిత్వాత్ సాధుత్వం. పురుషోదరాది గణంలో ఉండడం చేత ఆ నామం ఆ విధంగా సిద్ధించింది. కాక అక్షర సామ్యాత్ నిరుక్తివచనాత్ నైరుక్తానాం ముకుందః ఇతి నిరుక్తిః. ఇంకొక 2 విధాలుగా కూడా చూద్దాము. పురుషోదరాది గణంలో ఉండడం చేత ముకుందము, కాక అక్షర సామాన్యము ముక్తిదః అన్న అక్షరాలు, ముకుందః అన్న అక్షరాలు ఒకటే అయి ఉండడం చేత ముక్తినిచ్చేవాడు అని, దాంతో పాటు నిరుక్తి పరంగా కూడా మనకు నిర్వచించబడింది ముకుందం ఈ విధంగా. కాబట్టి ముకుందం అంటే మోక్షాన్నిచ్చేది, ఆ తత్వము, ఆ పరాత్మ అని తెలుస్తూ ఉన్నది. అమిత అపరిచ్ఛిన్న విక్రమాః త్రయః పాద విక్షేపాః అస్య అమితం విక్రమణం శౌర్యమస్య ఇతి వా అమిత విక్రమః. అమితమైన అపరిచ్ఛిన్నమైన విక్రమాలైనవి ఆయన పరాక్రమాలు అంతా ఇంత కాదు, అసలు అడ్డు అదుపు లేకుండా ఉంటాయి. కాక 3 పాదాలతోటే మొత్తం అంతా ఆక్రమించి ఉండడం చేత ఆయన అమిత విక్రముడు. కాక అమితమైన మితిలేని హద్దులేని విక్రమణం పరాక్రమం కలిగినవాడు, శౌర్యం కలిగినవాడు కాబట్టి ఆయన అమిత విక్రముడై ఉన్నాడు. అంబాంసి దేవాదయః అస్మిన్ నిధీయంతే ఇతి అంభోనిధిః. అంబాంసి అంటే దేవతలు మొదలైనవి, అవన్నీ ఎందులో నివసిస్తూ ఉంటాయో అది అంభోనిధి అయి ఉన్నది. ఈ అంబస్ అంటే దేవతలు మొదలైన వాళ్ళని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, తాని వా ఏతాని చత్వారి అంబాంసి దేవాః మనుష్యాః పితరః అసురాః ఇతి శృతేః. వేదం మనకేం చెప్తుంది అంటే, దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ 4 రకాలు ఎవరున్నారో వాళ్లను అంబాంసి, అంబస్సులని పిలుస్తారు. ఈ అంబస్సుకు నిధి అయిన వాడు కాబట్టి ఇవన్నీ ఆయనలోనే ఉండడం చేత ఆయన అంభోనిధి అయి ఉన్నారు. కాక మామూలుగా మనందరికీ తెలిసిన అర్థము, అంబస్ అంటే నీళ్లు, నీళ్లతో నిండి ఉన్నది సాగరహవా, సాగరము కాబట్టి ఆయన సముద్ర రూపంగా కూడా ఉన్నారు. పైగా ఈ విషయాన్ని ఆయన భగవద్గీతలో కూడా చెప్పారు. సరసామస్మి సాగరః ఇతి భగవద్వచనాత్. భగవంతుడే సరస్సులలో నేను సాగరుణ్ణి అని చెప్పారు. అందుకని కూడా ఆయన అంభోనిధిః. దేశతః కాలతః వస్తుతః చ అపరిచ్ఛిన్నత్వాత్ అనంతాత్మ. దేశకాల వస్తువుల పరంగా పరిచ్ఛేదమైపోయేవాడు కాదు ఆయన, ముక్కలు చక్కలుగా ఖండాలైపోయేవాడు కాదు. దేశకాల వస్తుతః ఆయన అఖండంగా ఉంటాడు కాబట్టి అనంతంగా ఉంటాడు. అటువంటి స్వరూపం కాబట్టి అనంతాత్మ. సంహృత్య సర్వభూతాని ఏ కారణవం జగత్కృత్వా అధిసేతే మహోదధిం ఇతి మహోదధిశయః. ప్రళయకాలంలో సర్వ ప్రాణులను సంహరించి, ఉపసంహరించి జగత్తును పూర్తిగా ఏకార్ణవంగా సముద్రంగా తయారు చేసి ఆ సముద్రంలో ఆయన శయనిస్తూ ఉండడం చేత మహోదధిశయః అయి ఉన్నారు. అంతః కరోతి భూతానాం ఇతి అంతకః. ప్రాణులన్నింటినీ అంతం చేస్తూ ఉండడం చేత ఆయన అంతకుడు. తత్కరోతి తదాచష్టే ఇతి ణిచి నులి అకాదేశః. ఆ పదం ఎట్లా సంభవించింది అంటే, తత్కరోతి తదాచష్టే అని ఒక సూత్రం ఉన్నది. ణిచి అని ఒకటి, ములి అని ఒకటి, అకాదేశః అని ఒకటి, 3 సూత్రాలను పెట్టుకుని ఈ పదాన్ని తయారు చేయొచ్చని చూపిస్తూ ఉన్నారు. దానితో మనకు ఈ నామాల సమూహం కూడా పూర్తయింది. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని అజో మహార్హః అన్న నామాల నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము.
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.